ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక అడుగు పొడవు చేయి ఉన్న వ్యక్తిని చూసారా? అలాగే ఎవరైనా వ్యక్తి యొక్క స్కిన్ లిక్విడ్ లాగా మెల్ట్ అయితే ఎలా ఉంటుంది? ఒకవేళ సాధారణ మనిషి కడుపులో జలకన్య పుడితే ఎలా ఉంటుంది? అలాగే హనుమంతుడికి లాగా తోక ఉన్న మనిషిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోని ఇటువంటి వింత వ్యక్తుల గురించి చెప్తాను. వాళ్ళని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఎం కలీం చేతుల గురించి మాట్లాడుకుంటే ఇవి మన బాడీలో చాలా ముఖ్యమైన పార్ట్స్. ఇవి లేకుండా మనం ఏ పని చేయలేము. నార్మల్గా ఒక మెచ్యూర్డ్ వ్యక్తి యొక్క చేతి సైజు 6 నుంచి 7 ఇంచుల దరిదాపుల్లో ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఒక అడుగు పొడవు గల చేతిని చూసారా? ఇప్పుడు మీరు ఏ అబ్బాయిని అయితే చూస్తున్నారో ఇతని పేరు కలీం. ఇతను ఇండియాలోనే ఉంటాడు. ఇతను పుట్టినప్పటి నుంచి ప్రోటీసిస్ అనే సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. ఈ సిండ్రోమ్లో మనిషి బాడీలోని ఏదో ఒక పార్ట్ నార్మల్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. కలీం విషయంలో కూడా కాస్త అటువంటిదే జరిగింది. 8 సంవత్సరాల వయసులో ఇతని చేతుల సైజు 13 ఇంచులు అయింది. తన పూర్తి బాడీ వెయిట్ దాదాపుగా 21 కిలోలు. కానీ దాంట్లో అతని చేతులే 8 కిలోలు ఉంది. కలీంకి తన చేతుల కారణంగా ఏ స్కూల్లోనూ అడ్మిషన్ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే స్కూల్ వాళ్ళు మిగిలిన పిల్లలు అతని చేతులను చూసి భయపడతారని అంటున్నారు. ఏ ఏరియాలో అయితే ఇతను ఉంటాడో అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇతన్ని చూసి భయపడతారు. మరియు వాళ్ళు ఇతన్ని డెవిల్ అని అనడం స్టార్ట్ చేసేవారు. కలీంకి డ్రెస్ వేసుకోవడం, తినడం, తాగడం ఎంతవరకు అంటే ప్రతి పని చేయడం కష్టమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను ఎప్పుడూ కూడా తన 8 కిలోల చేతులను మోయాల్సి వస్తుంది. అందువల్ల అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇతని పేరెంట్స్ ఎంత పేదవాళ్ళు అంటే ఇతనికి సర్జరీ చేయించే స్థితిలో కూడా వాళ్ళు లేరు. చివరిగా ఒక ఇండియన్ డాక్టర్ సలీంకి ఫ్రీగా సర్జరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటి వరకు ఇతనికి 2 సర్జరీలు అయ్యాయి. డాక్టర్ కలీం చేతుల నుంచి చాలా మటుకు ఎక్స్ట్రా స్కిన్ ని రిమూవ్ చేశారు మరియు అతని చేతులు చాలా మటుకు సరయ్యాయి. నిక్ ది స్మార్ట్ సైకా ఎప్పుడైతే మనిషి ముసలివాడు అవుతాడో అప్పుడు అతని చర్మం లూజ్ గా అవుతుందని, ముడతలు పడుతుందని మనందరికీ బాగా తెలుసు. చర్మం కొద్దిపాటి లూజ్ అవ్వడం అనేది నార్మల్ విషయం. అది అందరిలోనూ జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైనా యంగా ఉన్న వ్యక్తి యొక్క చర్మం లూజ్ గా అవ్వడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మీరు ఏ వ్యక్తిని అయితే చూస్తున్నారో ఇతని పేరు నిక్. ఇతని వయసు 12 సంవత్సరాలు. ఇతను పుట్టినప్పుడు ఒక నార్మల్ పిల్లవాడి లాగానే ఉండేవాడు. కానీ డాక్టర్స్ ఇతని పేరెంట్స్ కి మీ బాబు ఒక చాలా రేర్ డిసీజ్ ని కలిగి ఉన్నాడని చెప్పారు. దాన్ని న్యూరోఫైబ్రోమాట్రిక్స్ అని అంటారు. ఈ డిసీజ్ లో ఒక టైంలో మనిషి యొక్క ఫేస్ పైన ఉన్న స్కిన్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. నిక్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఎప్పుడైతే ఇతనికి 8 సంవత్సరాల వయసు వచ్చిందో అప్పటి నుంచి అతని ముఖం పైన ఉన్నటువంటి స్కిన్ నెమ్మదిగా పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఆ స్కిన్ నిక్ ఫేస్ మొత్తాన్ని కవర్ చేసేసింది. అయితే ఇతను 3 సార్లు సర్జరీ చేయించుకుని ఈ పెరుగుతున్న స్కిన్ ని చాలా మటుకు రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ కొన్ని వారాల తర్వాత అది తిరిగి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఏది ఏమైనా నిక్ ఓటమిని ఒప్పుకోకుండా ఒక నార్మల్ లైఫ్ ని జీవిస్తున్నాడు. ఇంతేకాదు నిక్ టిక్ టాక్ లో చాలా ఫేమస్. ఇతనికి టిక్ టాక్ లో 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. స్టీఫెన్ లుడ్విగ్ ఇప్పుడు మీరు ఏ యంగ్ బాయ్ ని అయితే చూస్తున్నారో ఇతని పేరు స్టీఫెన్ లుడ్విగ్. ఇతను వాషింగ్టన్ లో ఉంటాడు. స్టీఫెన్ పుట్టినప్పటి నుంచి మఫోసి సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. ఇతని ఎడమకాలు మరియు ఎడమ చెయ్యి కుడికాలు మరియు కుడి చేయి కంటే కూడా చిన్నగా ఉండేవి. ఏ విధంగా అయితే ఇతను పెరుగుతూ పోయాడో ఇతని 2 చేతులు మరియు కాళ్ళ మధ్య డిఫరెన్స్ కూడా చాలా పెరిగిపోయింది. ఇప్పుడు స్టీఫెన్ కి 17 సంవత్సరాల వయసు ఉంది. ఇతని ఎడమ చెయ్యి మరియు ఎడమకాలు కుడి చెయ్యి మరియు కుడికాలు కంటే కూడా 9 ఇంచీలు చిన్నగా ఉన్నాయి. కేవలం ఇంతే కాదు, ఇతనికి ఎన్ని వ్యాధులు ఉన్నాయి అంటే 17 సంవత్సరాల వయసులోపే ఇతనికి 30 సర్జరీలు అయ్యాయి. ఇతని డిసీజెస్ లో లుకీమియా, బ్యాక్ బోన్ ఇష్యూస్, ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ మరియు కాళ్ళకు సంబంధించిన ఆపరేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇతనికి లుకీమియా వచ్చిందో అప్పుడు డాక్టర్స్ కి ఇతను బ్రతకడని అనిపించింది. కానీ ఆపరేషన్ తర్వాత స్టీఫెన్ పూర్తిగా క్యూర్ అయ్యాడు. ఇతను ఎప్పుడు తన ఎడమ కాలికి చాలా పెద్దగా ఉండే షూని వేసుకుంటాడు. దానివల్ల ఇతనికి నడవడం చాలా ఈజీ అవుతుంది. స్టీఫెన్ కి ఫుట్బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఇతనికి ఒక కాలు చిన్నగా ఉన్నప్పటికీ ఇతను చాలా బాగా ఫుట్బాల్ ఆడుతాడు. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయమే. ప్రతీక్ మొహితే
ఎప్పుడైతే ఒక బాడీ బిల్డర్ గురించి మనం మాట్లాడుకుంటామో అప్పుడు మన మైండ్లో వెంటనే ఒక స్ట్రాంగ్ మరియు కండలు తిరిగిన వ్యక్తి గుర్తుకు వస్తాడు. కానీ మీరు ఎప్పుడైనా ప్రపంచంలోని అత్యంత చిన్న హైట్ ఉన్న బాడీ బిల్డర్ని చూసారా? ఇప్పుడు మీరు ఏ వ్యక్తిని అయితే చూస్తున్నారో ఇతని పేరు ప్రతీక్ మొహితే. ఇతను ప్రపంచంలోని షార్టెస్ట్ బాడీ బిల్డర్. ఇతను ఇండియాకి చెందినవాడే. ఇతను పుట్టినప్పుడు అతని కాళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి. డాక్టర్స్ ఇతను నడవలేడని, ఎప్పటికీ తను తన కాళ్ళపైన నిలబడలేడు అని చెప్పారు. ఎంతవరకు అంటే వాళ్ళకి ఇతను బ్రతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని అనిపించింది. కానీ ప్రతీక్ మొహితే డాక్టర్స్ మాటలను తప్పు అని ప్రూవ్ చేశాడు. ఇతని పొడవు 3 అడుగుల 4 ఇంచెస్ మాత్రమే ఉంది. కానీ ఇతను ఒక నార్మల్ వ్యక్తిలాగా నడుస్తున్నాడు, తిరుగుతాడు, తింటాడు, తాగుతాడు, అన్ని పనులు నార్మల్ గానే చేసుకోగలుగుతాడు. ఇతనికి స్టార్టింగ్ నుండే బాడీ బిల్డర్ అవ్వాలనే కోరిక ఉండేది. 2012లో ఇతను ఒక బాడీ బిల్డింగ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాడు మరియు దానితో తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇక 2021లో ఇతనికి ప్రపంచంలోని అత్యంత షార్ట్ బాడీ బిల్డర్ అనే వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది. ఇతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నమోదైంది. ఇప్పుడు ప్రతీక్ కి తన సొంత జిమ్ ఉంది. అక్కడ ఇతను బాడీ బిల్డింగ్ నేర్పిస్తాడు. దీన్ని బట్టి మనిషి ఎలా ఉన్నప్పటికీ అతను కష్టపడితే తనను తాను ఒక టాప్ లెవెల్లో ఉంచుకోగలుగుతాడు అని ప్రూవ్ చేశాడు. మిలాగ్రోస్ సెరోన్. మీరందరూ చాలా మూవీస్లో మర్మైడ్స్ని అంటే జలకన్యలను చూసే ఉంటారు. నిజానికి ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అంటారు. అలాగే రియల్గా కనిపించింది అని కూడా చాలా మంది అయితే చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్లో ఉన్న మర్మైడ్ని చూసారా? ఇప్పుడు మీరు ఏ అమ్మాయినైతే చూస్తున్నారో ఈ అమ్మాయి పేరు మిలాగ్రోస్ సెరాన్. ఈమె బాడీ పైభాగం అచ్చం ఒక మనిషిలాగానే ఉంది. కానీ మీరు ఈమె బాడీలోని కింద భాగాన్ని చూస్తే అది మీకు ఒక మర్మైడ్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ పాప పుట్టిందో అప్పుడు ఆమె 2 కాళ్ళు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. దీనివల్ల ఈమెను చూస్తే ఈమె మనిషి కాదని జలకన్య అని అనిపిస్తుంది. నిజానికి ఈ అమ్మాయి మర్మైడ్ సిండ్రోమ్ అనే పేరు గల ఒక సిండ్రోమ్తో బాధపడుతోంది. ఇది చాలా రేర్ కండిషన్. ఇందులో పిల్లల 2 కాళ్ళు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఎప్పుడైతే ఈ అమ్మాయి పుట్టిందో అప్పుడు డాక్టర్స్ ఈ అమ్మాయి చాలా రోజులు బ్రతకదని అనుకున్నారు. ఎందుకంటే ఈ కండిషన్లో పుట్టిన చాలా మటుకు పిల్లలు చిన్న వయసులోనే చనిపోయేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి బ్రతికి ఉండడమే కాదు, ఎప్పుడైతే ఈ అమ్మాయికి 3 సంవత్సరాల వయసు వచ్చిందో అప్పుడు డాక్టర్స్ సర్జరీ ద్వారా ఆమె 2 కాళ్ళను సెపరేట్ చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి పూర్తిగా నార్మల్ లైఫ్ ని గడుపుతోంది. శామ్ డెర్న్స్. ఏ విధంగా అయితే మనిషి యొక్క వయసు పెరుగుతూ ఉంటుందో అదే విధంగా వాళ్ళ లోపల మెచ్యూరిటీ రావడం స్టార్ట్ అవుతుందన్న విషయం మనందరికీ బాగా తెలుసు. అలాగే కాలం గడుస్తూ ఉన్న కొద్దీ మనిషి ముసలివాడు అవుతాడు. కానీ మీరు ఎవరినైనా చిన్నతనంలోనే ముసలివాడిగా ఉండడం చూసారా? ఇప్పుడు మీరు ఏ వ్యక్తిని అయితే చూస్తున్నారో ఇతని పేరు శామ్ డెర్న్స్. ఇతను ఒక చాలా రేర్ కండిషన్తో బాధపడుతున్నాడు. దీన్ని ప్రొజెరియా అంటారు. ఈ డిసీజ్లో మనిషి యొక్క వయసు చాలా స్పీడ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. అతను తన వయసు కంటే 4 రెట్లు పెద్దవాడిగా కనబడతాడు. కానీ ఇంత పెద్ద డిసీజ్ ఉన్నప్పటికీ తన లైఫ్ని చాలా కూల్గా గడుపుతున్నాడు. ఇతను ఒక ఇంటెలిజెంట్ మ్యాథమెటిషియన్, గోల్ ప్లేయర్ మరియు అమెరికాలోని ఒక బ్యాండ్ లీడర్ కూడా. కేవలం ఇంతే కాదు, శామ్ ఒక గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ కూడా. కానీ దురదృష్టవశాత్తు ఇతను 17 సంవత్సరాల వయసులో ఉండగానే చనిపోయాడు. మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇతను 17 సంవత్సరాల వయసులోనే 70 సంవత్సరాల వ్యక్తిగా కనబడడం స్టార్ట్ అయింది. ఏదేమైనా శామ్ యొక్క ఈ కండిషన్ నిజంగా చాలా అన్యూజువల్ గా ఉంది. దేశాంత్ అధికారి. జంతువుల గురించి మాట్లాడుకుంటే చాలా వరకు జంతువులకు తోక ఉంటుంది. జంతువులలో ఈ విషయం చాలా కామన్. కానీ మీరు ఎప్పుడైనా ఒక తోక ఉన్న వ్యక్తిని చూసారా? ఇది వినడానికి కొంత వింతగా అనిపిస్తుంది. ఎవరైనా మనిషికి తోక ఎందుకు ఉంటుందని అనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా నిజం. ఇప్పుడు మీరు ఏ వ్యక్తిని అయితే చూస్తున్నారో ఇతని పేరు దేశాంత్ అధికారి. ఇతని నడుము పైన జంతువుకు లాగా వెంట్రుకలతో ఒక తోక ఉంది. ఇతని పేరెంట్స్ ఎప్పుడైతే దిశాంత్ పుట్టాడో అప్పుడు ఇతని నడుము పైన వెంట్రుకల ఒక గుత్తి ఉందని, ఏ విధంగా అయితే ఇతను పెరుగుతూ ఉన్నాడో ఆ వెంట్రుకలు కూడా చాలా స్పీడ్ గా పెరుగుతూ ఉన్నాయని చెప్పారు. తర్వాత అవి ఒక తోకలాగా తయారయ్యాయి. ఇప్పుడు దిశాంత్ వయసు 17 సంవత్సరాలు. ఇతని తోక 70 సెంటీమీటర్లు అయింది. దిశాంత్ ఒక హిందువు, అందువల్ల ఇతను హనుమంతుడి రూపమని నమ్ముతారు. అందువల్లే నడుము పైన ఈ తోక ఉందని అంటారు. కానీ సైంటిఫికల్ గా చూసినట్లయితే డాక్టర్స్ ప్రకారం ఈ విధంగా జెనెటికల్ డిజార్డర్ కారణంగా జరుగుతుంది. ఈ కండిషన్ లో వ్యక్తి యొక్క నడుము దగ్గర అచ్చం తలకులాగా వెంట్రుకలు పెరగడం స్టార్ట్ అవుతాయి. అవి ఏ విధంగా అయితే తల వెంట్రుకలు పెరుగుతాయో అదే విధంగా పెరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా దిశాంత్ యొక్క ఈ కండిషన్ చాలా అన్యూజువల్ గా ఉంది. అయితే ఇతను నేపాల్ కు చెందిన వ్యక్తి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? వీళ్ళలో మీకు ఎవరు వింతగా అనిపించారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.